మీరు ఇంత అంటే నిజాలు 2000 మంది మీరు నిజాలు అంటే భయం పడకుండా చెప్తున్నా అని మీరు అనుకుంటున్నారు. అవునా? అవునా? నాకు తెలిసి నేను చెప్తున్నా. డన్ డన్. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. సో అంటే ఈ కరోనా వైరస్ సో చైనా నుంచి పుట్టుకొచ్చింది, అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిరు, సో వాళ్ళే ఇండియా పైకి వదిలేరు, సో వేరే కంట్రీస్ని నాశనం చేయడానికి అని చెప్పేసి మనందరికీ తెలుసు. అవునా? మీకు కూడా మీరు చెప్పింది దాంట్లో 2 ఉన్నాయి ఇప్పుడు విషయాలు. ఒకటి పుట్టుకొచ్చింది, ఓకే, ఒకటి నాశనం చేయడానికి క్రియేట్ చేశారు. అవును అవును, పుట్టింది అక్కడే, వాళ్ళే క్రియేట్ చేసిరు కదా. నేనైతే ఒప్పుకుంటా. అవును, వుహాన్ లో స్టార్ట్ అయింది, వుహాన్ నుంచి స్ప్రెడ్ అయింది. ఓకే డన్. అది మళ్ళీ పలానా న్యూస్ ఛానల్స్ చెప్తేనే మనకు కూడా తెలిసినాయి. అవును ఓకే, అది కానీ చైనాలో ఏం తెలిసింది? అది యాక్సెప్టెడే. ఓకే, దాంట్లో ఎలాంటి డినయల్ లేదు, ఇది కాదు అని చెప్పేసి ఇప్పటి వరకు చైనా కూడా చెప్పలేదు. ఓకే, వుహాన్ లో వచ్చిందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వుహాన్ నుంచే లీక్ అయిందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాని వెనకాల డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, మనకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ చేసింది అవన్నీ అని చెప్పేసి థియరీస్ ఉన్నాయి, మనకు తెలియదు. అక్కడి నుంచి వచ్చింది అన్నది వాస్తవం 100%, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాదంటే సూప్ తాగడం వల్ల వచ్చింది ఇవన్నీ అని చెప్పేసి, కొన్ని గబ్బిలం సూప్ తాగడం వల్ల వచ్చింది అని చెప్పేసి అన్నారు కదా, అది దానికి ఏమంటారు అంటే బ్యాకప్ లేదు. ఓకే, ఒక థియరీ ఉంది కానీ దానికి ఇది ప్రూఫ్ అనేది లేదు. కానీ వుహాన్ నుంచి వచ్చింది, ల్యాబ్ నుంచి వచ్చింది అన్నమాట మాత్రం వాస్తవమే. ఓకే. సో అంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు అంటే, ఆ చైనా వాడే అది తింటాడు, ఆ పందిని తింటాడు, ఆ కుక్కని తింటాడు, దాన్ని తింటాడు, ముసలిని తింటాడు, పాముని తింటాడు, తేళ్ళని తింటాడు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచే ఈ రోగం అనేది పుట్టుకొచ్చిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు.